మీకు తెలుసా, ప్రతిరోజు ఒక 2 లేదా 3 కాదు 1500 ప్లేన్స్ ట్రాక్ లో నుండి డిసప్పియర్ అవుతాయి. ఎస్, 1500 ఫ్లైట్స్ ట్రాక్ లో నుండి డిసప్పియర్ అవుతాయని ఫ్లైట్ రాడార్ డేటా చెప్తుంది. ఇది వింటుంటే మనకి షాక్ లాగా అనిపిస్తుంది కదా, బట్ రియాలిటీ ఏంటంటే వాస్తవంలో ఆ ప్లేన్స్ క్రాష్ అవ్వట్లేదు. ఏవియేషన్ లో ఫ్లైట్స్ అన్ని GPS మరియు సిగ్నల్స్ తో ట్రాక్ చేస్తారు. సమ్ టైమ్స్ రాడార్ సిగ్నల్ వీక్ అయిపోతుంది లేదా శాటిలైట్ కి కనెక్ట్ కాకపోవచ్చు. ఆ టైంలో ఫ్లైట్ స్క్రీన్ నుండి కనిపించకుండా పోతుంది. ఒక్క క్షణంలో డిసపియర్ అయ్యే విధంగా ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత సిగ్నల్ మళ్ళీ క్యాచ్ అయి ఫ్లైట్ కనిపిస్తుంది. అంతేకాని యాక్చువల్ గా ఆ ప్లేన్ క్రాష్ అయిందనో లేదా వానిష్ అయిపోయిందనో కాదు. ఇక ఎక్కడుంటది అంటే ప్లేన్ సేఫ్ గా స్కైలోనే నడుస్తూ ఉంటుంది. కానీ వరల్డ్ లో ఒక చోట్లో ప్లేన్స్ డిసపియర్ అయ్యాక మళ్ళీ కనిపించట్లేదు. అదే బర్ముడా ట్రయాంగిల్. మరి దాని మిస్టరీ ఏంటి? నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్.